నేను చెబితే వైజాగ్ వ్యతిరేకమే నువ్వు, అందుకని వైజాగ్ మీద అక్కస కడుతున్నావు అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఏపీ పొల్యూషన్ బోర్డ్ ఎమర్జెన్సీ మీటింగ్ బట్టి వైజాగ్ లో పొల్యూషన్ పెరిగిపోయింది, దీని తీవ్ర స్థాయికి చేరిపోయింది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రజలకు సూచనలు చేసింది. AQ 350 అంటే చాలా హైలో ఉన్నట్టు. సాధారణంగా PM 2.5 PM 10 అని కొలుస్తారు. PM 2.5 PM 10 అంటే ధూళి కణాలు మరియు దాని యొక్క బరువు లేదా సైజు. PM 2.5 ఇది ఈజీగా ఊపిరితిత్తుల్లోకి చేరుకోగలదు. చిన్నపిల్లలకు కూడా శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వస్తుంది దీనివల్ల. సో అంతేకాదు PM 10 ఇది గొంతులో కానీ లేదంటే ముక్కులో కానీ వెళ్ళి ఆగిపోగలదు. అంటే గొంతులో కానీ లేదంటే ముక్కులో కానీ శ్వాసకోశ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. వైజాగ్ లో మేజర్ గా ఎయిర్ పొల్యూట్ అవడానికి కారణం పోర్ట్ నుంచి వచ్చే కణాలు, ఏదైతే బొగ్గు కణాలు ఉంటాయో లేదంటే ధూళి కణాలు ఉంటాయో, సో అది సిటీ మీద వెళ్లజల్లుతుంది. ఎందుకంటే సిటీ అనేది వైజాగ్ సిటీ డిఫరెంట్ ఆకృతి కలిగి ఉంటుంది. సముద్రం నుంచి వచ్చే గాలి పోర్టు మీదుగా తీసుకుని వెళ్తుంటే బొగ్గులో ఉన్న ఆ కణాలను తీసుకుని సిటీ మీదకి తీసుకెళ్తుంది. సిటీ నుంచి బయటకు వెళ్లే దారి మాధవధార కొండలు ఉండడం వల్ల ఆ కొండల నుంచి బయటకు పోలేని పరిస్థితి. సో ఇక్కడున్న పొల్యూషన్ మొత్తం సిటీ మీద డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఈ కింద ఉన్న ఎయిర్ పైకి పోలేక ఇక్కడ పొల్యూషన్ పెరుగుతుంది, ఇక్కడ వేడి గాలి పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.